నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్లో స్పష్టంగా కనిపించే గ్రహణం, పైగా సుదీర్ఘంగా ఉండే ఖగోళ అద్భుతం. రాత్రి 9:56 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. దాదాపు 3:30 గ్రహణ కాలం. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలంగా చెబుతున్నారు. భారత్తో పాటు సింగపూర్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా గ్రహణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలను మూసివేసి ఉంచుతారు. ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. గ్రహణ కాలంలో శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు కూడా చేస్తుంటారు కాబట్టి ఆ ఒక్క ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. దాదాపుగా అన్ని ఆలయాలు కూడా గ్రహణం ఉన్నంతసేపు క్లోజ్ చేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ భక్తులకి పర్మిషన్ అయితే ఉంటుంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. వర్మ, ఈసారి వచ్చే చంద్రగ్రహణానికి సంబంధించి చాలా స్పెషాలిటీస్ చెప్తున్నారు. ఇది బ్లడ్ మూన్ అని చెప్తున్నారు. అదేవిధంగా శనిగ్రహం కూడా మనకి ఎల్లో కలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ గ్రహణ కాలంలో అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి రాబోతుందని చెప్పి కూడా సైంటిస్టులు చెప్పడం జరిగింది. మళ్ళీ 2028లో ఇలాంటి సంపూర్ణ ఈ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి తర్వాత అంటే 1:26 వరకు కూడా దాదాపు 3.5 గంటల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైనా కూడా దాన్ని నేరుగానే చూడొచ్చని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే సాంప్రదాయంగా శాస్త్రపరంగా చంద్రగ్రహణం చూడకూడదని పండితులు చెప్తూ ఉంటారు. అందుకని ఈ రోజు ప్రధాన అన్ని ఆలయాలు దాదాపు ఆలయాలన్నీ మూసివేస్తున్నారు. దేశంలో ఒక 3 ఆలయాలు మాత్రమే తెరిచి ఉంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉంచే ఏకైక ఆలయం శ్రీకాళహస్తిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నవగ్రహ కవచం స్వామివారి మూల విరాట్టుకు ఉండడంతో ఎలాంటి గ్రహ దోషాలు అంటవని పండితులు చెప్తున్నారు. ఎందుకని ముఖ్యంగా గ్రహణ సమయంలో ఇక్కడ అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు మొత్తం కూడా యథాప్రకారంగా దర్శనాలు కూడా ఉంటాయి. ఒక శ్రీకాళహస్తి మినహా మిగతా అన్ని ఆలయాలు కూడా మూసివేస్తున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేస్తారు. అంటే గ్రహణ కాలానికి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. మళ్ళీ రేపు తెల్లవారుజామున 3 గంటలకు శుద్ధి కార్యక్రమాలు అనంతరం ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. అలాగే ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలు ఇంకా 1 గంట ముందుగానే అంటే దాదాపు 2 గంటల సమయానికి ఈ రోజు మధ్యాహ్నం మరి కాసేపట్లోనే ఆలయాలు కూడా మూసివేస్తారు. మళ్ళీ రేపు తెల్లవారుజామున ఇతర అనుబంధ ఆలయాలు ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి చేసి 8 గంటల నుంచి తిరుచానూరు గాని ఇతర ఆలయాలన్నీ కూడా భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక తిరుమలలో కూడా ఆలయం మూసివేయడంతో పాటు అన్నదానం గాని ప్రసాదాల విక్రయాలు గాని ఇవన్నీ కూడా మూసేయటం జరుగుతుంది. భక్తులందరినీ కూడా క్యూ లైన్లు షెడ్లలో కాకుండా ఈ పిఏసీలు పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్ లోనే ఉండాల్సిందిగా కూడా అధికారులు సూచించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఆలయాలకు రావాల్సిందిగా కూడా టీటీడీ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద గ్రహణ సందర్భంగా ప్రముఖ ఆలయాలన్నీ కూడా దాదాపు మూసివేస్తున్న కాణిపాకం గాని ఇతర ఆలయాలన్నింటినీ కూడా ఈ రోజు క్లోజ్ చేసి రేపు తెల్లవారుజామున తెరవనున్నారు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.